జాబిలమ్మ కబుర్లు ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఈరోజు జాబిలమ్మ చెప్పిన ఒక అమాయకమైన చిన్న పిచ్చుక కథ మనం విందామా? అనగనగా ఒక ఊళ్ళో ఒక అమాయకమైన చిన్న పిచ్చుక ఉండేది. దానికి మనసులో ఏ విధమైన కల్మషం ఉండేది కాదు. ఒకరోజు ఆ పిచ్చుక ఒక కాకుల గుంపును చూస్తుంది. ఆ పిచ్చుక వాటితో స్నేహం చేయాలనుకుంటుంది. అలా ఆ పిచ్చుక వాటితో మాట్లాడి దగ్గరవుతుంది. ఆ కాకులతో స్నేహం ఏర్పడుతుంది. పిచ్చుకకు అందరూ చెబుతారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కాదు అని. కానీ ఆ పిచ్చుక మాత్రం ఎవరి మాట వినకుండా వాటితో స్నేహం చేస్తూ ఉండేది. ఆ కాకుల గుంపు రోజు ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చి ఆ విషయాలన్నీ పిచ్చుకకు చెబుతూ ఉండేవి. పిచ్చుక అవి చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయేది. పిచ్చుకకు కూడా కాకులతో వెళ్ళాలనిపించేది. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మంటాయి. అమాయకమైన పిచ్చుకకు ఎప్పటి నుండో కాకులతో వెళ్ళాలనుంది కదా. అలాగే అడిగిన వెంటనే పిచ్చుక కూడా కాకులతో వెళ్ళడానికి ఇష్టపడుతుంది. గుడ్డిగా వాటిని నమ్మి వాటితో బయలుదేరుతుంది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ పీకేసి అక్కడున్న ఆహారాన్ని అంతటినీ నాశనం చేయడం మొదలు పెడతాయి. పిచ్చుక అది చూసి చాలా బాధపడుతుంది. నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంటుంది. ఇంతలో ఆ పొలం రైతులు వాటిని చూస్తారు. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కర్రలతో ఆ కాకులను కొట్టడం మొదలు పెడతారు. కాకుల గుంపులో ఉన్న పిచ్చుక కూడా వాటిని ధ్వంసం చేసిందనుకుని కాకులతో పాటు పిచ్చుకను కూడా కొడతారు. కాకుల గుంపుకి ఇదంతా అలవాటే కాబట్టి అవన్నీ తుర్రునే ఎగిరిపోతాయి. పిచ్చుక మాత్రం రైతులకు దొరికిపోతుంది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, నేను చాలా అమాయకురాల్ని, నన్నేమీ చెయ్యొద్దు అని ఎంతగానో బ్రతిమలాడుకుంటుంది. కానీ ఆ రైతులు నమ్మలేదు. పిచ్చుకను కూడా కాకులను కొట్టినట్టే బాగా కొట్టి వదిలేస్తారు. పిచ్చుక కుయ్యో మొయ్యో అంటూ తన నివాసానికి చేరుకుంటుంది. అనవసరంగా కాకులతో స్నేహం చేశాను, ఇటువంటి వారితో ఇంకెప్పుడూ స్నేహం చేయకూడదని బుద్ధి తెచ్చుకుంటుంది. ఇతరులు మన స్నేహితుల యొక్క బుద్ధిని గుణాన్ని చూసి మనం ఎలాంటి వాళ్ళమో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అని అనుకుంటారు. అందుకే చెడు స్నేహాలు ఎప్పుడూ చేయకూడదు, చెడ్డ స్నేహితులతో ఎప్పుడూ ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు చేసే తప్పులన్నింటికి మనం కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. నేస్తాలు, మీరు కూడా పిచ్చుకలా కాకుండా మంచి స్నేహితులను వెతుక్కుని వారితో మాత్రమే స్నేహం చేయండి. మోసపోవద్దు సుమి.